ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఇతని జీవితంలో బాబా ఒక్క రూపాయితో చేసిన అద్భుతాన్ని చూడు. 100 జన్మల అదృష్టం ఉంటేనే ఇది వింటావమ్మా. బాబా ఫోటో నుంచి విభూది ఎలా పడుతుందో కూడా నేను నీకు చూపిస్తాను. ఇది నువ్వు తప్పకుండా చూడాలి. నిజం చెప్తున్నాను తల్లి, అదృష్టం ఉంటేనే వినగలుగుతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నా జీవితంలో ఎన్నో రకాల సమస్యల్లో నేను ఉన్నప్పుడు ఈ సమస్యల నుంచి నిజంగా నేను గట్టెక్కగలనా అని అనుమానంతో బాధపడుతున్నప్పుడు ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. ఈ గురువుగారు కాంటాక్ట్ అయిన తర్వాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా ముందడుగు వేస్తున్నాను. అలాగే మీకు జరగాలి అని నాకు కోరికండి. మీ జీవితాల్లో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో వెంటనే మనం తెలుసుకుందాం. తల్లి, ఇతని జీవితంలో బాబాగారు ఒక్క రూపాయితో చేసిన అద్భుతం అని చెప్పి నేను చెప్పాను కదా. అయితే ఆ అద్భుతం ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇతను ఒక చిన్న హోటల్ని నడుపుతూ ఉంటాడు. రోజుకి ఒక 200 ఇడ్లీ, ఒక 50, 60, 70 అట్లు వేసుకొని తను చిన్న హోటల్ని పెట్టుకొని అతను తన యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక చిన్న పుణ్యకార్యం కూడా చేస్తున్నాడు. అదేంటి అంటే, అతనికి ఉన్న బాబా గారి మీద భక్తి, అతనికి ఉన్న ఒక చిన్న స్థలంలో ఒక చిన్న పాకాని వేయించి బాబాగారి ఫోటో పెట్టి ఇతను రోజుకి 1 రూపాయి సంపాదిస్తే ఆ రూపాయిలో 15 పైసలు బాబాగారి దగ్గర పెట్టేవాడు. ఇలా అతనికి ఎంత వస్తే అంతలో ఒక 15% అనేది బాబాగారి దగ్గర పెట్టేవారనమాట. ఈ వచ్చిన డబ్బులతో బాబాగారికి ప్రసాదం అంటే 15% అంటే 15% డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ వచ్చిన డబ్బులతో గురువారం చిన్న చిన్న చపాతీలు చేసి ఆ యొక్క మందిరానికి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టడం, బాబాగారి యొక్క పల్లకి సేవ చేయడం ఇలా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి బాబాగారు అంటే చాలా భక్తి ఎక్కువ, చాలా గౌరవం ఎక్కువ అన్నమాట. ఇలా తన యొక్క వ్యాపారము, తన యొక్క జీవితము ఆనందంగా ముందుకు సాగుతూ ఉంది. ఒకరోజు గురువారం రోజు తను హోటల్ ఇవన్నీ కూడా చూసుకొని సాయంత్రానికి గురువారం రోజు మందిరానికి వెళ్ళి బాబాగారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడు అనమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్న జనం కూడా బాబాగారి యొక్క మందిరానికి గురువారం వస్తే ప్రతి వారం కూడా వచ్చేవారనమాట. పల్లకి సేవ చేసుకోవడానికి, బాబాగారి పల్లకిని మోయడానికి ఇలా వచ్చేవారనమాట. అయితే ఆ రోజు అందరూ కలిసి కూడా బాబాగారి పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్న బాబాగారి యొక్క ఫోటో మీద విభూది పడడం కనిపించింది. ఇదేంటి, నేను శుభ్రంగానే క్లీన్ చేశాను కదా, చక్కగా ఉండకుండా బాబాగారి పటం అంతా కూడా ఇలా విభూది ఉంది ఏంటి అని చెప్పి అతను ఆశ్చర్యంగా చూశాడు ఆ యొక్క పటం కల్లే.
అయితే ఇదంతా కూడా అందరూ గమనించలేదు. ఇతనొక్కడే గమనించాడనమాట. ఎందుకు ఇలా ఉందబ్బా అని చెప్పి లెగిసి ఒక మంచి శుభ్రమైన క్లాత్‌ని తీసుకొని ఆ విభూదినంతా అరచేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని అక్కడ పెద్ద పళ్ళెంలో విభూది పోస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం విభూది నోట్లో వేసుకోను, కొంచెం పొట్లం కట్టుకొని ఇంటి దగ్గర పసిబిడ్డలుంటే వారికి పెట్టడానికని చెప్పి తీసుకొని వెళ్తూ ఉండేవారనమాట. అయితే ఇక అందులో వేసేసి మళ్ళీ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ విభూదొచ్చేసింది ఫోటో నిండా కూడా. ఇదేంటబ్బా ఇప్పుడేగా క్లీన్ చేశాను, ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి మళ్ళీ తీసి ఏదో ఇక ఎవరన్నా వచ్చిన వాళ్ళు పిల్లలు ఎవరన్నా ఇలా ఆటకాయితనంగా చేస్తున్నారేమో అని చెప్పి మళ్ళీ విభూదిని అరచేతిలో వేసుకొని మళ్ళీ ఆ పళ్ళెంలో వేసి మళ్ళీ కూర్చుంటాడు. ఇక మళ్ళీ అలాగే వస్తుందనమాట. ఇదేంటి ఇలా వచ్చిందని చెప్పి పక్కన వ్యక్తితో చెప్పాడు అతను. పక్కన వ్యక్తి కూడా ఏ పిల్లలు వేసుంటారులే అని చెప్పి ముందుగా అంత ఇదిగా పట్టించుకోకపోయేసరికి మళ్ళీ ఇక రెండోసారి కూడా ఇలా జరిగేసరికి అతనికి కూడా ఆశ్చర్యం వేసి ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆశ్చర్యాన్ని అలాగే చూస్తూ ఉన్నారనమాట. నిజంగానే బాబాగారి యొక్క ఫోటోల నుంచి విభూది వస్తుంది. ఇది నిజంగా అద్భుతము, చాలా అద్భుతము. బాబాగారు ఇక్కడే ఉన్నారు అనడానికి సాక్ష్యం ఇదే. బాబా నా కష్టాలు తీర్చయ్యా, నా బాధలు తీర్చయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని చెప్పి ఒక్కొక్కరు కూడా ఏడుస్తూ ఆర్తనాదాలు పెట్టుకుంటూ వారి యొక్క కష్టాలను చెప్పుకుని బాగా ఇదిగా ఆ రోజు గురువారం రోజు చాలా అద్భుతంగా జరిగింది వారి మందిరంలో. సరేనని చెప్పి ఇంటికి వెళ్ళాడు అతను. ఇంటికి వెళ్ళి చక్కగా జరిగిందంతా కూడా ఇంట్లో వారందరికీ చెప్తే చాలా ఆశ్చర్యపోయారు. పడుకున్న తర్వాత కలలో ఆ యొక్క విభూది ఫోటోలో నుంచి వస్తున్నట్లుగా అతనికి కనిపించి నాకు మందిరాన్ని కడతావా అని చెప్పి అతన్ని అడిగాడనమాట. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు అతను. జరిగినది అంతా కూడా ఇంట్లో తన భార్యకి తన తల్లికి అందరికీ చెప్పాడనమాట. ఇదేంటి బాబాగారి విభూది నిన్న అలా రావడం, ఈరోజు కల రావడం, నాకు మందిరం కడతావా అని చెప్పి అడగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా చిన్న వ్యాపారస్తుడిని, నేను బాబాగారికి ఎలా మందిరాన్ని కట్టగలుగుతాను, ఎందుకు ఈ కల వచ్చింది? సరే అని చెప్పి మనస్సుని కొంచెం ధైర్యం తెచ్చుకొని తన యొక్క వ్యాపార స్థలానికి అంటే హోటల్కి వెళ్ళాడనమాట. హోటల్కి వెళ్ళిన తర్వాత ఒక గల్లాపెట్టె తీసుకొని గల్లాపెట్టెని పక్కన పెట్టేసేసి అతను రెగ్యులర్గా వాడుకునే గల్లాపెట్టెనేమో ఈ పక్కన పెట్టి ఒక గల్లాపెట్టె పక్కన పెట్టాడు చూసాడా, ఆ పక్కన పెట్టిన గల్లాపెట్టెలో ఒక రూపాయి బిల్లను ఉంచాడు. బాబా నాకు అంత శక్తి లేదు, గుడి కట్టే అంత శక్తి నా దగ్గర లేదయ్యా, మరి ఎందుకు నాకు ఇలా కల వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నాకు వచ్చిన కల నిజం అయితే కనుక, మీరే నిజంగా నన్ను మందిరం కట్టించమని అడిగి ఉన్నట్లయితే కనుక ఇదిగో ఈ రూపాయి బిల్లని ఇక్కడ పెడుతున్నాను. ఈ గల్లా పెట్టెలోకి దాదాపుగా మందిరానికి సరిపడే డబ్బుల్లో సగభాగమైనా కానీ వచ్చినట్లయితే నేను తప్పకుండా మీకు మందిరాన్ని కట్టిస్తాను అని చెప్పి అనుకున్నాడనమాట అతను. ఇక సరేనని చెప్పి ఆ మాట ఎప్పుడైతే అనుకున్నాడో ఇతని వ్యాపారం అనేది బీభత్సంగా సాగడం మొదలుపెట్టింది. ఇక అంతకుముందు ఒక 100 ఇడ్లీ ఒక 60 అట్లు వేసుకునే అతనికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏ హోటల్కి వెళ్లకుండా ఈ హోటల్కి రావడం తను తెలుసుకున్నాడు. 100 ఇడ్లీ కాస్త 1000 ఇడ్లీ వేసే అంత స్టేజ్కి వెళ్ళిపోయాడు. 60-70 అట్లు కాస్త దాదాపుగా ఒక 1000 దోశలు వేసే స్టేజ్కి వెళ్ళిపోయాడనమాట. ఇక బాగా పని ఒత్తిడి ఎక్కువైపోతుంది అతనికి. పని మనుషులను కూడా అంటే పని చేయడానికి సహాయకులను కూడా కొంతమందిని పిలిపించుకున్నాడు. ఒక 6-7 పెట్టుకున్నాడు. రోజు రోజుకి 1000 కాస్త 2000 దోశలు వేసేంత వరకు అలా బీభత్సంగా మధ్యాహ్నమైనా కూడా ఏదో ఒక టైంకి భోజనం ఉందా అని చెప్పి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ టిఫిన్ చేసి వెళ్తున్నారు. సాయంత్రం అయితే పునుగులు ఉన్నాయని చెప్పి ఇతనికి ఓపిక లేక ఆగిపోతే తప్పితే హోటల్కి మాత్రం నైట్ 12:30-1 వరకు ఇసుకేస్తే రాలరు అన్నంత జనం రావడం మొదలుపెట్టారు. ఇతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదంతా బాబాగారి దయ్య అని చెప్పి అతనికి అనిపించింది అనమాట. ఆ గల్లాపెట్టెలో నెల తిరిగేసరికి 5 లక్షల రూపాయి పెట్టిన దగ్గర 5 లక్షలు పెట్టేశాడనమాట. మిగిలిన 4 లక్షలు వేరే చోట తను అప్పు తీసుకున్నాడు. ఎలాగైనా వస్తాయి అన్న ధైర్యంతో బాబాగారు ఉన్నారు అనే నమ్మకాన్ని ఉంచి 4 లక్షలు అప్పు తీసుకొని మందిరాన్ని అయితే తన శక్తికి తగ్గట్లుగా స్టార్ట్ చేశాడనమాట. మందిరాన్ని పూర్తి చేశాడు. ఇతని కాస్త వ్యాపారం కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసే అంత స్టేజ్కి ఎదిగిపోయింది. ఇతనికి బాగా కలిసి వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. వీళ్ళకి బాబాగారి మీద భక్తి అనేది చాలా ఎక్కువైపోయింది. ఇతని గురించి అందరికీ తెలిసిందనమాట.
అయిపోయిందనమాట. ఆ మందిరానికి ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించుకోవడం. ఆ మందిరం చాలా పాపులర్ అయిపోయిందనమాట. రూపాయి దగ్గర బాబాగారు చేసిన అద్భుతాన్ని చూసావు కదా! అలాగే ఈ ఫోటోలో విభూది పడిన ఆ యొక్క ఫోటోని కూడా నేను నీకు చూపించాను. బిడ్డ, ఎంత అద్భుతం చెప్పు. బాబాగారు ఉన్నారు అని చెప్పి నమ్మడానికి, ఆయన తలుచుకుంటే ఏ లీల అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా మనకి తీసివేస్తారు అని చెప్పి ఇంతకంటే సాక్ష్యం కావాలా చెప్పు. బిడ్డ, ఏం జరిగినా కూడా మనకి నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది, మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని ఒక స్థాయిలో ఉంచేలా చేస్తుంది. మనం బాబాగారు ఉన్నారు అని నమ్మితే చాలు అని ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. మరి అది మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది కదా. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వస్తే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.